ఫ్రెండ్స్, కరెక్ట్గా 2.5 సంవత్సరాల క్రితం ఇండియా ప్రతి ఒక్క ఫార్మాట్లో నెంబర్ 1 ఉంది. టెస్ట్లో నెంబర్ 1, ఓడిఐలో నెంబర్ 1, T20స్లో నెంబర్ 1. కట్ చేస్తే ఆ తర్వాత ఒక హెడ్ కోచ్ అని చెప్పేసి మన గౌతమ్ గంభీర్ వచ్చారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కేవలం వన్డేలో మాత్రమే మన టీమిండియా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కాబట్టి మన గంభీర్ గారు కాస్త గంభీరంగా ఆలోచించి మన వాళ్ళు ఎలా ఆడతారో అలా ఆడనిస్తే బెటర్ ఏమో. ఏదేమైనా కూడా చిన్నపిల్లలు T20 ఏదో ఆడడానికి ప్రయత్నించారు. అక్కడ వెరైటీ ఫలితాలు మనందరికి వచ్చాయి అనుకోండి. వెరైటీ కాదు, తుక్కు ఊడగొట్టారు, అది వేరే విషయం. బట్ ఎనీహౌ, ఇప్పుడు డాడీస్ గేమ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డ మీద ఎవరు అడుగు పెట్టారో తెలుసు కదా. సో టీమిండియా ఊపిరి పీల్చుకో. ఇంగ్లాండ్ గడ్డ మీద పగ తీర్చుకోవడానికి అస్సలు సిసలైన టీమిండియా అడుగుపెట్టింది. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టీమిండియా లాస్ట్ టైం ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంగ్లాండ్ కండిషన్స్ కి అనుగుణంగా ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఉన్నట్టు ఈసారి ఎవరు లేరు. ఐపీఎల్ లో ఆడేశారు, లేకపోతే రంజీలో ఆడేశారు, కాబట్టి డొమెస్టిక్ లో బాగా ఆడారు, కాబట్టి ఇంటర్నేషనల్ లో కూడా బాగా ఆడతారని చెప్పి ఇంగ్లాండ్ పిచ్చెస్ మీద కూర్చోబెట్టేసరికి ఇంగ్లాండ్ కాదు ఐర్లాండ్ తో కూడా మన వాళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్న కండిషన్స్ కి తగ్గట్టుగా వాళ్ళు ఆడే స్టెబిలిటీ వాళ్ళ దగ్గర లేదు అనేది క్లియర్ కట్ గా అర్థమైపోయింది. బట్ ఇప్పుడు మాత్రం మ్యాచ్ ఇంకొక రేంజ్ లో ఉండబోతుంది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, ఇలా ఎవరి కోసం అయితే మనం వెయిట్ చేస్తూ ఉన్నామో వాళ్ళందరూ ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగు పెట్టారు. ఓడిఐ సిరీస్ 14th నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఇక్కడి నుంచి అసలైన మజా అనేది మనం మొదలవబోతుంది అనమాట. సో ఒకసారి సిరీస్ స్కెడ్యూల్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే మాత్రం జూలై 14th బర్మింగ్హామ్ లో మొత్తానికి అయితే ఫస్ట్ ఓడిఐ జరగబోతుంది. ఆ తర్వాత జూలై 16th కార్డిఫ్ లో సెకండ్ వన్డే జరగబోతుంది. అండ్ థర్డ్ వన్డే వచ్చేసి జూలై 19th జరగబోతుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ పిచ్ ఇంకా వాటి రికార్డులు చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ పిచ్లు స్టార్టింగ్ లో కాస్త ఫాస్ట్ బౌలింగ్ కి మంచి స్వింగ్ ఇంకా సీమ్ మూమెంట్ ఇస్తాయి. ఫస్ట్ ఒక గంట పాటు బౌలర్ల దాడిని తట్టుకోగలిగితే మాత్రం ఆ తర్వాత బ్యాటింగ్ చేయడం సులభం అవుతుంది. కాబట్టి ఇక్కడ మంచి స్కోర్లు అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి మన వాళ్ళు చేయవలసిందల్లా ఒకటే, T20 లాగా పవర్ ప్లే లాగా ఆడకుండా కాస్త ఆచి తూచి వన్డే లాగా ఆడితే బెటర్. అండ్ ఇప్పటి వరకు భారత్ అండ్ ఇంగ్లాండ్ మధ్య మొత్తం 110 వన్డే మ్యాచ్లు జరిగాయన్నమాట. అందులో భారత్ 61 మ్యాచెస్ గెలవగా ఇంగ్లాండ్ 44 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. 2 మ్యాచ్లు టై అయ్యాయి అనమాట. అండ్ ఇంకొక 2 మ్యాచ్లు ఆబ్వియస్లీ రద్దయిపోయాయి. సో ఎలా చూసుకున్నా కూడా ఇంగ్లాండ్ మీద భారత్కే ఎక్కువ పై చేయి ఉందన్నలో ఎటువంటి డౌట్ లేదనమాట. అడ్డే జోఫ్రా ఆర్చర్ ఒక్క T20లో మా అసలైన ప్లేయర్ లేకపోయేసరికి ఎన్నేసి మాటలు అన్నావు నాన్న. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎనీహౌ, ఒకసారి మన ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే మన ఫస్ట్ ఓడిఐకి ఎవరు ఉండబోతున్నారంటే రోహిత్ శర్మ ఆబ్వియస్లీ ఓపెనర్ గా ఉంటున్నాడు. 11,700 పైగా పరుగులు చేశాడు ఇప్పటి వరకు. స్పిన్, పేస్ బౌలింగ్ ని ఒకేలాగా దంచి కొట్టే అలవాటు ఇతనికి బాగా అలవాటు అనమాట. సో 360 డిగ్రీస్ సిక్సర్లు కొట్టడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రోహిత్ శర్మ సిగ్నేచర్ షాట్ అంటే పుల్ షాట్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటే ఒక ప్రాబ్లం అనమాట. ఇన్నింగ్స్ స్టార్టింగ్ లో కాస్త లోపలికి వచ్చే అదే ఇన్ స్వింగ్ వంతులు ఉంటాయి కదా, ఆ ఇన్ స్వింగ్ బాల్స్ వచ్చినప్పుడు కాస్త ఫుట్ వర్క్ సరిగ్గా లేక అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాబట్టి రోహిత్ శర్మజీ కాస్త ఓపికతో ఆడోజీ. ఆ తర్వాత శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. మన ప్రిన్స్ మొత్తానికి అయితే 3,000కు పైగా పరుగులు చేశాడు. అండ్ అందులో ఒక మంచి డబుల్ సెంచరీ కూడా ఉందన్నమాట. సో ఈసారి కూడా ఒక డబుల్ సెంచరీ ఉంటే కొంచెం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి శుభ్మన్ గిల్ ఒక్క డబుల్ సెంచరీ. అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. సో శుభ్మన్ గిల్ వచ్చేసి టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఒక్కొక్కసారి కుదురుకున్న తర్వాత కూడా ఆఫ్ స్టంప్ బయటకు వెళ్లే బాల్స్ ని ఆడబోయి అనవసరంగా వికెట్ పారేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి పనులేం చేయకు శుభ్మన్ గిల్, కాస్త ఓపిక. ఓకే, ఆ తర్వాత మన వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ 14,700కు పైగా రన్స్ చేశాడు ఇప్పటి వరకు. ప్రెషర్ కండిషన్స్ లో ఆ ప్రెషర్ ని కాస్త ఆటోమేటిక్ గా బౌలర్స్ మీదకి చేంజ్ చేసేస్తూ ఉంటాడు మన వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ. ఫాస్ట్ బౌలర్లైనా స్పిన్నర్లైనా ఎవరినైనా సరే చితక్ కొట్టేస్తూ ఉంటాడు. అండ్ ముఖ్యంగా ఒకవేళ కష్టమైన బాల్స్ వచ్చాయనుకోండి, అనవసరమైన షాట్లకు వెళ్తూ సింగిల్స్ని డబుల్స్గా మారుస్తూ మొత్తానికైతే స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉంటాడు. అండ్ రన్నింగ్ మిషన్గా అలా పరిగెడుతూనే ఉంటాడు. కానీ విరాట్ కోహ్లీ దగ్గర వచ్చే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆఫ్ స్వింగ్ లేదా అవుట్ స్వింగ్ బంతులకి కాస్త క్యాచ్ ఇచ్చేసి ఇదిగో నాయనా బాల్ అని చెప్పేసి అవుట్ అయి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి అలాంటివి ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత మన వన్ అండ్ ఓన్లీ సర్పంచ్ శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు అయితే 3,000కు పైగా రన్స్ చేశాడు. అండ్ స్పిన్నర్ల మీద మంచి ఆధిపత్యం చూపిస్తూ ఉంటాడు. మిడిల్ ఓవర్స్ లో మంచి సిక్సర్లు కొట్టగలుగుతాడు అనమాట.
అంత బానే ఉంది కానీ ఒక్కొక్కసారి ఫాస్ట్ బౌలర్లు వేసే షార్ట్ పిచ్ లేదా బౌన్సర్ బంతులను కాస్త ఆడడం ఇబ్బంది పడుతూ ఉంటాడు అండ్ అక్కడే అవుట్ అవుతూ ఉంటాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ కాస్త అలవాటు చేసుకుని అయినా ఆల్రెడీ 5 మ్యాచ్లు T20లో పోయినా కూడా అక్కడ మ్యాచ్ కండిషన్స్ అలవాటు పడ్డావు కాబట్టి వన్డేలో అయినా బాగా ఆడాలని చెప్పి కనీసం ఒక సెంచరీ అన్న కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకోవాలి మన ఇషాన్ కిషన్, వన్ అండ్ ఓన్లీ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ అనమాట. 1000కి పైగా రన్స్ చేశాడు, ఇప్పటికీ ఒక మంచి డబుల్ సెంచరీ కూడా చేశాడు. అండ్ ఏదేమైనా కూడా చాలా ఫియర్లెస్ గా ఆడే వన్ అండ్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ ఎవరైనా చేస్తే వాళ్ళకి పవర్ హిట్టింగ్ తోని మంచి ఆన్సర్ చెప్తూ ఉంటాడు. కాకపోతే ఆఫ్ స్పిన్ లేదా షార్ట్ లైన్ బాల్స్ కి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాడు కాబట్టి కాస్త అక్కడ జాగ్రత్త. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్షర్ పటేల్, ఆల్రౌండర్. 858 రన్స్ తో పాటు 75 వికెట్స్ తీశాడనమాట ఇప్పటికీ వన్డేలో. అండ్ చాలా ఖచ్చితమైన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ డెత్ ఓవర్లలో సిక్సర్లు కొట్టడం ఇతని బలం. కానీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే టర్నింగ్ పిచ్ మీద కాస్త స్కోర్ వేగం తగ్గిస్తూ ఉంటాడు బ్యాటింగ్ చేసేటప్పుడు, కాబట్టి అక్కడే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వన్ అండ్ ఓన్లీ జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుకోవాలి. ఫైనల్లీ మనవాడు అడుగు పెట్టేశాడు. వన్డేలో ఇప్పటికి 149 వికెట్స్ పడగొట్టేశాడు. పర్ఫెక్ట్ యార్కర్లు అండ్ అట్ ది సేమ్ టైం అన్ప్రిడిక్టబుల్ స్లో బాల్స్ వేయడంలో దిట్ట అనమాట. అండ్ బాల్ ని కూడా ఒకవైపే కాదు 2 వైపులా స్వింగ్ చేయగలడు. అండ్ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే బుమ్రాకి ఒక వీక్నెస్ అంటూ ఏం లేదు ఇప్పటి వరకు, కాబట్టి మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుల్దీప్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలి. ది పర్ఫెక్ట్ స్పిన్నర్. 194 వికెట్లు తీసాడు ఇప్పటికి ఓడిఐలో. గాల్లోకి బంతిని డ్రిఫ్ట్ చేస్తూనే పిచ్ అయిన తర్వాత ఫాస్ట్ గా టర్న్ చేయడం ఇతని స్పెషాలిటీ. అండ్ ఇప్పుడున్న ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ కి ద వన్ అండ్ ఓన్లీ పెద్ద విలన్ అంటే మన కుల్దీప్ యాదవ్ అనే చెప్పి అనుకోవాలన్నమాట. కానీ కుల్దీప్ యాదవ్ కున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ గ్రౌండ్ చిన్నగా ఉందనుకోండి అక్కడ మాత్రం కాస్త ఎక్కువ పరుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిచ్కు తగ్గట్టు కుల్దీప్ యాదవ్ని తీసుకురావాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్షదీప్ సింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు వన్డేలో 30 వికెట్లు తీశాడు. కొత్త బండితో మంచి ఇన్ స్వింగ్ రాబట్టగలుగుతాడు అనమాట. అండ్ డెత్ ఓవర్స్ లో ఖచ్చితమైన యార్కర్లు వేయగలుగుతాడు. ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే లైన్ అండ్ లెంగ్త్. ఇది గనక కాస్త శృతి తప్పిందనుకోండి అనవసరమైన రన్స్ ఇచ్చుకున్నట్టే. అండ్ లాస్ట్ గా మాట్లాడుకోవాల్సింది గుర్నూర్ బ్రార్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. బేసిక్ గా మనిషి చాలా ఎత్తుగా ఉండడం వల్ల మంచి బౌన్స్ రాబట్టగలుగుతాడు కాబట్టి ఇది ఇండియాకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ లో కూడా 7 వికెట్లు తీశాడు కాబట్టి ఇంగ్లాండ్ పిచ్ల మీద తప్పకుండా అపోజిషన్ కి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ గా ఉండబోతున్నాడు అన్నలో ఎటువంటి డౌట్ లేదు. సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇదనమాట మన వన్ అండ్ ఓన్లీ టీమ్ ఇండియా వన్డేకి సంబంధించిన స్క్వాడ్. సో మరి మీరేమనుకుంటున్నారు? మన వాళ్ళు ఈసారి తప్పకుండా T20కి సంబంధించి ఒక మంచి పగ తీర్చుకోబోతున్నారా లేదా? టీమిండియా ఈసారి చుక్కలు చూపించబోతుందా లేకపోతే మళ్ళీ T20లో ఓడిపోయినట్టే మళ్ళీ అదే కంటిన్యూ చేస్తారా? కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ గురు, ఓకే? అది చాలా ఇంపార్టెంట్, తప్పకుండా ఇవ్వండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ పవన్ కృష్ణ, సదా మీ సేవలో. టాటా, బాయ్.